గత కొన్ని రోజులుగా కౌన్సిల్లో వైసీపీ సభ్యులు ఏ రకమైన నాటకాలు ఆడుతూ గవర్నమెంట్ చెప్పే సమాధానాలు వినకుండా విచ్చలవిడిగా ప్రవర్తించడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి బడ్జెట్ సెషన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసి పక్కన పెట్టారు. బడ్జెట్ అనేది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ప్రజలు మెచ్చుకుంటున్నారు అనే అక్కసుతో దాని గురించి డిస్కషనే లేకుండా చెయ్యాలి అని చెప్పి పన్నాగాలు పన్ని మరి బడ్జెట్ సెషన్స్లో కూడా ఏమీ మాట్లాడని పరిస్థితి మనం చూసాం. వాళ్ళు జరగనివ్వలేదు, క్వశ్చన్ అవర్ కూడా జరగనివ్వలేదు. అది అయిపోయిన తర్వాత కనీసం ఆర్థిక మంత్రి గారైన కేశవ్ అన్నని రిప్లై స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఒక నియంతలాగా ఎల్ఓపి గారైన బొత్స సత్యనారాయణ గారు ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. అది అయిపోయిన తర్వాత ఈరోజు షార్ట్ డిస్కషన్స్లోకి రావడం జరిగింది. గత 3 రోజులుగా షార్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ మీద, అలాగే నిన్న అగ్రికల్చర్ మీద జరగాల్సింది, కానీ టైం అయిపోయిందని చైర్మన్ గారు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈరోజు కల్తీ లడ్డు పైన షార్ట్ డిస్కషన్స్ జరగాల్సి ఉంది. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎండోమెంట్స్ మినిస్టర్ గారైన ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్తో షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకు గాను మరి చైర్మన్ గారు నోటీస్ ఇవ్వటం కూడా జరిగింది. ఏదైతే మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో ఆ స్టేట్మెంట్ కాపీలు కూడా ఒక 150 వరకు మీరు తయారు చేసి సభ్యులకు ఇవ్వండి అని చెప్పి నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంత చేసిన తర్వాత ఈరోజు మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటానికి వీల్లేదు, ముందు వైసీపీ సభ్యులు మాట్లాడతారు అని చెప్పి మంత్రి గారిని అవమానించే విధంగా, ప్రభుత్వాన్ని అవమానించే విధంగా ఈరోజు వైసీపీ సభ్యుల ప్రవర్తన, దానికి చప్పట్లు కొట్టిన చైర్మన్ గారిది. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండవది, పొద్దున్న క్వశ్చన్ అవర్ దగ్గర నుంచి మా సభ్యులందరూ కూడా క్వశ్చన్ అవర్ కానివ్వండి, మీరు చెయ్యండి అని అంటే రోజు కూడా 1.5 hours చేసే ఆయన ఈరోజు పని కట్టుకొని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ క్వశ్చన్ అవర్ కూడా జరగనీయకుండా చేశారు. ఇలాంటి ప్రవర్తన మంచి పద్ధతి కాదు. ఈరోజు కల్తీ లడ్డు పైన వాళ్ళ భాగోతాలన్నీ బయటపడతాయని వైసీపీనే ఈ పన్నాగం పన్ని మంత్రి గారిని స్టేట్మెంట్ కూడా ఇవ్వనీయకుండా గొడవ చేస్తే చైర్మన్ గారు వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అన్నిటికీ మించి ఈరోజు ఇంకో సంఘటన ఏంటి అంటే, క్వశ్చన్ అవర్ జరపండి అని చెప్పి మా కౌన్సిల్లో పెద్ద ఆయన, బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి, వారికి ఒక స్టేచర్ ఉంది. వారు ఈరోజు క్వశ్చన్ అవర్ జరిపించండి అని చెప్పి ఈరోజు పోడియం ముందుకెళ్ళి హై రిక్వెస్ట్ చైర్మన్ గారిని చేస్తా ఉన్న టైంలో వైసీపీ సభ్యులు ఊకమ్మడిగా ఇజ్రాయెల్ దగ్గర నుంచి, శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మా మినిస్టర్లు అనిత, మైసెల్ఫ్, శ్రీకాంత్ గారు, మేమందరం కూడా, మా సభ్యులందరూ కూడా, చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా, మా రవిచంద్ర అన్న, మేమందరం కూడా, గ్రీష్మ, వీళ్ళందరూ కూడా అడ్డుపడిన పరిస్థితి. ఈరోజు మనుషులు మీదకి రావడం ఏంటండి? ఏమడిగారు సోమవీర్రాజు గారు? క్వశ్చన్ అవర్ జరిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మేము చూసాము. ఇలాగ చేతులు జోడించి చైర్మన్ గారిని వారు అడగటం జరిగింది. మాకే బాధ అనిపించింది, ఇంత పెద్ద ఆయన ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈ వైసీ సభ్యులు తీసుకొచ్చారు, ఈ చైర్మన్ గారు తీసుకొచ్చారని అడుగుతుంటే మీదకి వస్తా ఉన్నాడు ఆ రికార్డింగ్ డాన్సులు చేసుకునే ఇజ్రాయిల్. అతనితో పాటు మిగతా వాళ్ళంతా ఎల్ఓపి గారు సోద్యం చూస్తూ ఉంటారు. బొత్స సత్యనారాయణ గారు ఒక్క మాట కూడా మాట్లాడరు.
ఈ ఇజ్రాయెల్ని టీటీడీ లెటర్లన్నీ అమ్ముకున్నందుకు విజిలెన్స్ వాళ్ళు కూడా ఇతన్ని పట్టుకుంటే ఈ ప్రభుత్వం బ్యాన్ కూడా చేసింది అతని లెటర్లు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇలా చేస్తున్నారు. సభా సాంప్రదాయాల్ని మంట కలిపి ఈ ప్రవర్తించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.